జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. నా పేరు డాక్టర్ రమేష్ కన్నగంటి. ఐ డిడ్ మై PhD ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ JNUలో చదువుకొని నేను అమెరికా ఇజ్రాయెల్లో కూడా చదువుకొని రావడం జరిగింది. సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా మన తెలుగు వారికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ వారి కోఆపరేషన్తో మేము మొదలు పెడుతున్నాను. వాళ్ళ అమెరికా వెళ్తానికి సంబంధించి ఎన్నో అపోహలు సందేహాలు ఉన్నాయి. అమెరికాలో చదువుకోవడానికి ఎటువంటి ఫెలోషిప్స్ ఉన్నాయి, అమెరికా ఎవరు వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళకూడదు, వీసా ఎలా సంపాదించాలి, వీసా ఆఫీసర్ని ఎట్లా కరెక్ట్గా మనము ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి రైట్ కైండ్ ఆఫ్ మీ వీసా ప్రాసెసింగ్ చేయడానికి సంబంధించిన అప్లికేషన్ ఎట్లా పెట్టాలి, వీటితో పాటుగా ఎన్నో సందేహాలు ఉన్నా కానీ నన్ను కన్సిడర్ చేయొచ్చు. ఇవాళ నేను మీ ముందర మాట్లాడబోయే అంశం ఏంటంటే ఇంపార్టెంట్ అంశము. ముఖ్యంగా అమెరికా ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో సూపర్ పవర్గా అమెరికా ఉన్న ఈ నేపథ్యంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, టెక్నాలజీ పరంగా మన ఇండియా కూడా మంచి ఎదుగుతున్న దేశం. భారతదేశం కూడా బాగా మంచి స్థాయికి వస్తున్న దేశము. అమెరికాకి భారత్కి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దెర్ ఈస్ ఏ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా. సో ఇట్ ఈస్ వెరీ క్వైట్ న్యాచురల్ దట్ యూ వాంటెడ్ టు గో to United States of America and study or work or live or do business. Nothing wrong with that. But what kind of paperwork that are you doing is extremely important. So now I'll come to one thing. Endante President Donald Trump January 20th January 2025 he has sworn in as the President of the United States of America. Since then ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు చూసినట్లయితే మనము ఆయన ఒక 197 దేశాలు out of 197 countries he has imposed ban on about 50 countries. Out of 50 countries 5 countries he has completely eliminated. He said nothing doing. You are not going to come to United States of America at any cost. Haiti and then Cuba, Venezuela and then Nicaragua and some other countries he has completely banned. They said వాళ్ళు ఇక్కడ 2022 నుంచి 2024 మధ్య ఉండొచ్చు, ఒక 2 సంవత్సరాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళు అలో చేశాము. ఇప్పుడు వాళ్ళు 2024 అయిపోయింది, 2025లోకి వచ్చాము కాబట్టి జో బైడెన్ ఉన్నప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ లిబరల్గా ఉండేవాడు. దాని మూలన అమెరికాలో ఉన్న అమెరికన్ సిటిజన్స్కి ఎక్కువ నష్టం వాటిల్తుంది. కాబట్టి ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే నికరాగ్వా కానీ, క్యూబా కానీ, వెనిజువలా కానీ, హైతీ కానీ ఇలాంటి దేశాలు, కొన్ని వేరే దేశాలు కూడా ఉన్నాయి. ఆ కంట్రీస్ని కూడా ఆయన కంప్లీట్గా బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి ఏమని చెప్పారంటే మేము ఇచ్చిన రాజకీయంగా, ఆర్థికంగా మీకు స్వేచ్ఛ చాలు, ఇక్కడ మీరు తిరిగి వెళ్ళిపోవాలని ఒక 5,50,000 మందిని ఒకేసారి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశాలకి పైన అంటే రివర్స్ గేర్ బ్యాక్ టు యువర్ ఓన్ కంట్రీస్, అంటే డిపోర్టేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటంటే ఒక రకంగా బలవంతంగా మిమ్మల్ని ఎత్తి మీ దేశాల్లో వేయటం, మీ దేశాలకి వెనక్కి తిరిగి పంపించడం. అలాంటిది జరుగుతున్న ఈ తరుణంలో ఎలా ఉండాలి, అమెరికాలో ఎలా నడుచుకోవాలి, ఎన్నో అమెరికన్ యూనివర్సిటీస్లో కూడా చూస్తున్నాం మనం. ఏంటంటే చాలామంది భారతీయ స్టూడెంట్స్ కూడా తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క విధానాల్ని తీవ్రంగా వ్యతిరేకించడము, అమెరికా యొక్క శత్రువులకి సపోర్ట్గా మాట్లాడటం, అలాంటి తప్పుడు పనులు చేయొద్దు. చేస్తే ఏమవుద్ది అంటే మీరు మళ్ళీ తిరిగి మీ దేశం రావాల్సి ఉంటుంది. కాబట్టి బెటర్ బీ కేర్ఫుల్ అండ్ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ గాన్ దేర్, వాట్ ఆర్ యువర్ ఇంటెన్షన్స్, వాట్ ఈస్ ద కంటెంట్ యూ హ్యావ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్. బీ వెరీ safe and secure by not indulging into other unnecessary activities or unnecessary thoughts. ఏక్ సాదే సబ్ సాదే అంటారు. అంటే నువ్వు వెళ్ళిన లక్ష్యం మీదే, లక్ష్యానికి అటు ఇటు చూడకుండా ఒక టన్నెల్ విజన్తో, ఒక మంచి విజన్తో నువ్వు వెళ్ళిన ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్, ఇన్స్పైర్ అనే విధంగా మీరు అమెరికా వెళ్తాం జరగాలి. ముఖ్యంగా అమెరికా వెళ్తున్న స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి, మీ పిల్లలకి ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మేము నాట్ ఫర్ ప్రాఫిట్, నాట్ ఫర్ పొలిటికల్, నాట్ ఫర్ గవర్నమెంట్ కాబట్టి మేము మీకు చాలా మంచి గైడెన్స్ ఇస్తాము. మేము లాభాపేక్షతో పనిచేయం కాబట్టి మా సుమన్ టీవీ ద్వారా, సుమన్ టీవీ ఇప్పుడు వాడవాడలా వ్యాపించి ఉన్నది కాబట్టి దేశాలు దాటి పల్లెటూరుల నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఎంతో విలువైన సమాచారాన్ని సుమన్ టీవీ ద్వారా, ముఖ్యంగా విద్య అనేది మన హక్కు, విద్య అనేది మన తలరాతను మారుస్తుంది కాబట్టి విద్య కోసం మనం వేరే దేశాలు వెళ్ళేటప్పుడు ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి, వాటిని ఎలా సాధించాలి అనే దాని మీద దృష్టి పెట్టి, ముఖ్యంగా ట్రంప్ యొక్క ఆలోచన సరళి ఎట్లా ఉంది, ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంది, ఆ ఆలోచనకి తగ్గట్టుగా మనం తీర్చిదిద్దుకోవాలి. కానీ ఆయన ఆలోచనలకు భిన్నంగా మనం ప్రవర్తిస్తే
మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సుమన్ టీవీ ప్రేక్షకులు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నో రకాల న్యూస్ ఛానల్స్లో రకరకాల వార్తలు వస్తున్నాయి, వాటిని అన్నిటిని నమ్మొద్దు. ఇప్పుడు నాలాగా చాలామంది విశ్లేషణ చేస్తున్నారు, నాలాగా చాలామంది టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటో గమనించండి దయచేసి. ఎనీవన్ కెన్ టాక్ అబౌట్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీ, బట్ నో, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ PhD in from Delhi Jawaharlal Nehru University, postdoctorate from Israel, and I have many other facets of my personal academic professional career that has given me this kind of experience and expertise. తప్పనిసరిగా మీరు మీ యొక్క అమెరికా స్వప్నానికి మేము ముందులో నడిపిస్తాము. సుమన్ టీవీ ద్వారా మీకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తాము. సో ఇదన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ముందరకు వెళ్ళాలని కోరుకుంటా. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ముఖ్యంగా B1 వీసా, B2 వీసా, F1 వీసా, L1 వీసా, M1 వీసా, ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ కార్డు అనే ఒక కొత్త వీసా, అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే అత్యధిక ధనికులు మాత్రమే బేరు చేయగలరు. 44 కోట్లు ఎవరు కట్టగలరండి? వాళ్ళ అమెరికా పౌరసత్వానికి 44 కోట్లు కట్టాలా? నిజంగా మీకు 44 కోట్ల కన్నా 400 కోట్లు సంపాదిస్తాం సార్ అంటే కట్టండి. ఓకే, అలా కట్టేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా మరొకసారికి విన్నవించేది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా అమెరికాలో క్యాంపసెస్లో, అమెరికన్ క్యాంపసెస్లో, యూనివర్సిటీస్లో, కాలేజీలో చదువుతున్న వాళ్ళు చాలా క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు చాలా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు, ఇట్లా రకరకాల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దే ఆర్ వాచింగ్ యూ, దే ఆర్ వాచింగ్ యువర్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆల్సో. మీ సోషల్ మీడియా కామెంట్స్ అమెరికన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ, అమెరికన్ గవర్నమెంట్కి ఇబ్బంది పడే విధంగా కానీ ఏదన్నా సంస్థలు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ పనిచేస్తుంటే వాటిని మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి బెటర్ మైండ్ యువర్ బిజినెస్, whatever aim that you have gone with, whatever aim you have gone to United States, fulfill that.